ప్రాణాలు కోల్పోయిన వ్యోమగామి కల్పనా చావ్లాను స్మరించుకుందాం. కల్పనా చావ్లా. ఆమె పేరు కల్పన, కానీ ఆమె ఒక సంకల్పం, ఆమె ఒక ధైర్యం. ఆమె నడిచిన జీవితం ఏదీ కల్పన కాదు. ఆఖరికి ఆమె మరణం కూడా కల్పన కాదు. కల్పన గురించి చెప్పాలంటే నిప్పులు ఎగజిమ్ముతూ దూసుకుపోయే రాకెట్ గుర్తుకు వస్తుంది. కల్పన గుర్తుకు వచ్చిందంటే కాంతులీనుతూ రాలిపోయిన నక్షత్రం స్ఫురణకు వస్తుంది. ఒక మధ్యతరగతి ఇంట్లో పుట్టిన తన కలలు మాత్రం ఎప్పుడూ ఆకాశంలోనే. ఆమె కష్టం అంతా ఆశయ సాధన కోసమే. అమ్మా, నేను పుట్టింది భూమి మీద బతికేందుకు కాదు అంటూ అంతరిక్షంలో ప్రయాణం గురించి కలలు కన్న ఆ చిన్నారి చివరకు ఆ అంతరిక్షంలోనే ధృవతారగా మిగిలిపోయింది. చిన్నతనంలో అందరూ ఆకాశంలోని చుక్కల్ని చందమామని చూసి ఆడుకునే వయసులోనే అంతరిక్షయానం కోసం కలలు కన్న కల్పనా చావ్లా భారతదేశంలో హర్యానాలోని కర్నాల్ అనే ఊరిలో ఒక పంజాబీ కుటుంబంలో పుట్టింది. కల్పన తల్లిదండ్రులకు 3 సంతానం తర్వాత చివరి బిడ్డగా జన్మించింది కల్పన. కల్పనను ఇంట్లో అందరూ ముద్దుగా మోంటూ అని పిలుచుకునేవారు. కల్పన తండ్రి బనారసీలాల్ చావ్లా సాధారణ వ్యాపారి. కల్పనపై చిన్నతనం నుంచి ఆయన ప్రభావం ఎక్కువ. పేదరికం నుంచే ఆయన పైకెదిగారు. పట్టుదల, అందుకు తగిన కృషి ఉంటే సాధించలేనిది ఏదీ లేదని నిరూపించిన వ్యక్తి ఆయన. చిన్నగా టైర్ల వ్యాపారాన్ని ప్రారంభించిన ఆయన తొలుత ఎన్నో కష్టనష్టాలకు గురయ్యారు. అయినా దాన్ని వదలకుండా అనుకున్నది సాధించేందుకు ముందుకు సాగిపోయారు. అప్పటి వరకు టైర్ల తయారీకి విదేశీ యంత్రాన్ని ఉపయోగించేవారు. ఆ క్రమంలో ఆయన దేశీయంగానే ఆ యంత్రాన్ని రూపొందించారు. బనారసీలాల్ శ్రమ ఫలించింది. రాష్ట్రపతి నుంచి అభినందనలు అందుకున్నారు. తర్వాత ఆర్థికంగా నిలదొక్కున్నారు. ఆడపిల్లే అయినా జీవితంలో ఏదో సాధించాలన్న తపన కల్పనలో ఉండటానికి తండ్రే కారణం. పరిస్థితులు ఎలాగున్నా కన్న కలల్ని నిజం చేసుకోవడమే అంతిమ లక్ష్యం అన్న మాటలు నా తండ్రి జీవితంలో నిజమయ్యాయి. ఫలితంగా అవే నాలోనూ జీర్ణించుకుపోయాయి. అందుకు నాన్నే కారణం అంటూ తొలి అంతరిక్షయానం తర్వాత ఇచ్చిన ఇంటర్వ్యూలో కల్పన తెలిపారు. ఇక కల్పన కర్నాల్లో ఉన్న టాగోర్ పబ్లిక్ స్కూల్లో చదువుకున్నారు. తోటి పిల్లలంతా కామిక్ పుస్తకాలు చదువుతూ బార్బీ బొమ్మల్లా అలంకరించుకునే వయసులో ఆమె తెల్లవారుజామునే లేచి సైకిల్పై స్కూల్కి వెళ్ళేవారు. స్కూల్లో డ్రాయింగ్ క్లాస్లో విమానం బొమ్మలు గీయటానికి ఇష్టపడేవారు. ఈమె సోదరుడు సంజయ్ చావ్లా కమర్షియల్ పైలట్ కావాలని కలలు కనేవాడు. తన గదిలో విమానాల బొమ్మలుంచేవాడు. అవి కల్పనలో స్ఫూర్తిని కలిగించాయి. కల్పన తన కలల్ని నిజం చేసుకోవడానికి సోదరుడు సంజయ్ ప్రోత్సాహం ఎంతో ఉంది. ఇద్దరి కలలు ఒకటే, ఆకాశంలో ఎగరడం. కర్నాల్లోని టాగోర్ పాఠశాలలో ఈమె ప్రాథమిక విద్య సాగింది. కల్పనకు కరాటే అంటే ఇష్టం, జుట్టును కత్తిరించుకోవడం అంటే ఇష్టం, ఫ్లయింగ్ ఇష్టం. తొలి భారతీయ పైలట్ జేఆర్డి టాటా ఆమె రోల్ మోడల్. ఆ కలలతోనే ఆస్ట్రోనాటికల్ ఇంజనీరింగ్, ఏరోస్పేస్ ఇంజనీరింగ్ని చదివింది కల్పనా చావ్లా. అలా పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజ్లో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చేసిన కల్పన 1982లో అమెరికా వెళ్ళి అక్కడ ఏరోస్పేస్ ఇంజనీరింగ్లో మాస్టర్ ఆఫ్ సైన్స్ డిగ్రీని 2 ఏళ్ల పాటు కష్టపడి పూర్తి చేసింది. కల్పన ఈ డిగ్రీని 1984లో అర్లింగ్టన్లో ఉన్న టెక్సాస్ విశ్వవిద్యాలయం నుంచి పొందింది. ఈ క్రమంలోనే కల్పన 1983లో ఫ్రెంచ్ దేశస్థుడు, విమానయాన శిక్షకుడు మరియు విమాన చోదక శాస్త్ర రచయిత అయిన జీన్ పియర్ హ్యారిస్ను వివాహం చేసుకున్నారు. 1986లో చావ్లా 2వ మాస్టర్ ఆఫ్ సైన్స్ డిగ్రీని మరియు ఏరోస్పేస్ ఇంజనీరింగ్లో పిహెచ్డిని బౌల్డర్లో ఉన్న కొలరాడో విశ్వవిద్యాలయం నుంచి పొందింది. అందమైన భవిష్యత్ కోసం కలలు కంటూ గాలిలో మేడలు కట్టకుండా జీవిత లక్ష్యాన్ని సాధించుకున్న మహిళ కల్పనా చావ్లా. చదువులో ఎప్పుడూ ముందుండేది. ఈమెను ఎక్స్ట్రావెట్గా ఉపాధ్యాయులు పేర్కొనేవారు. సహజంగా ఒక వ్యక్తి 20 నుండి 30 సంవత్సరాల మధ్య వయసులో కెరియర్ను ప్రారంభించినా అప్పట్నుంచి ఓ 15 ఏళ్లు కష్టపడితే గాని పేరు రాదు. కానీ కల్పన చిన్న వయసులోనే గొప్ప వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారు. కల్పన నాసాలో ఉద్యోగానికి దరఖాస్తు చేసినప్పుడు ఈమెతో 2000 మంది పోటీ పడ్డారు. అయితే ఈమె మాత్రమే నాసా శాస్త్రవేత్తగా ఎంపికైంది. అలా తాను అడుగుపెట్టిన ప్రతి చోట విజయంతో ముందుకు దూసుకు వెళ్లిన కల్పన 1988లో నాసా అమేస్ రీసెర్చ్ సెంటర్లో చేరింది. అక్కడ విమానయానానికి సంబంధించిన అనేక అంశాలపై పరిశోధనలు చేశారు. 1990లో యునైటెడ్ స్టేట్స్ దేశ పౌరురాలు అయింది కల్పన. ఆ తరువాత 1993లో కాలిఫోర్నియాలోని లాస్ ఆల్టోన్లో గల ఓవర్సెట్ మెథడ్స్ ఇన్కార్పొరేటెడ్లో
రీసెర్చ్ సైంటిస్ట్గా చేరారు. అక్కడ శాస్త్రవేత్తలతో కలిసి అంతరిక్షంలో శరీర కదలికలు, సమస్యలపై అనేక పరిశోధనలు చేశారామె. ఏరోడైనమిక్స్ ఆప్టిమైజేషన్కు సంబంధించి అనేక టెక్నిక్స్ను అభివృద్ధి పరిచారు. ప్రపంచవ్యాప్తంగా అనేక సెమినార్లలో పరిశోధనా పత్రాలను సమర్పించారు కల్పన. ఆ క్రమంలోనే అమెరికా జాతీయ అంతరిక్ష పరిశోధనా కేంద్రం నాసాలో ఉద్యోగం సంపాదించి తన కల మొదటి అడుగుకు చేరుకుంది కల్పన. కల్పన నాసాలో ఉద్యోగానికి దరఖాస్తు చేసినప్పుడు ఈమెతో 2000 మంది పోటీ పడ్డారు. అయితే ఈమె మాత్రమే నాసా శాస్త్రవేత్తగా ఎంపికయ్యారంటే ఆమె గొప్పతనం ఏమిటో మనం అర్థం చేసుకోవచ్చు. నాసాలో చేరిన 2 ఏళ్లకు అంటే 1997 నవంబర్ 19 కొలంబియా STS-87 వాహక నౌకలో మొదటిసారి అంతరిక్షయానం. తన కల నెరవేరిన రోజు, యావత్ భారతదేశ గౌరవాన్ని ఒక మహిళగా సగర్వంగా అంతరిక్షానికెత్తిన రోజు, తను భారతీయ వనిత అని ఈ దేశంలో పుట్టిన ప్రతివాడు చెప్పుకున్న రోజు. అంతరిక్షయానం చేసిన తొలి భారతీయ మహిళగానే కాదు, తొలి ఆసియా మహిళగాను కల్పన రికార్డులకెక్కింది. అంతరిక్షంలో 376 గంటలు గడిపి భూమి చుట్టూ 252 సార్లు పరిభ్రమించి 6.5 మైళ్లు తిరిగారామె. అంతరిక్షంలో సాగిన అధ్యయనంలో భాగంగా ఆమె 11 మిలియన్ కిలోమీటర్ల దూరం ప్రయాణించి చందమామలా తిరుగుతూ 252 సార్లు భూమిని చుట్టి మళ్లీ భూమిని చేరింది కల్పన. అలా అంతరిక్షయానం చేసిన కల్పన అక్కడ ఎన్నో పరిశోధనలు చేశారు. ఆ తర్వాత కల్పన అంతరిక్ష ప్రయాణం కొలంబియా STS-107 అంతరిక్ష నౌకలో 2003 జనవరి నెలలో మొదలైంది. ఇది కల్పన తొలి అంతరిక్ష పర్యటనలా నెలల పాటు సాగేది కాదు, కేవలం 15 రోజులు పర్యటన మాత్రమే. అయితే ఆ పర్యటనకు ముందే ఎన్నో అవాంతరాలు. అంతరిక్ష నౌకలో ఏవో పగుళ్లు కనిపించడంతో వారి ప్రయాణం వాయిదా పడుతూ వచ్చింది. అయితే వాటికి మరమ్మతులు చేసిన తర్వాత 2003 జనవరి 16న కల్పనతో సహా మరో 6 వ్యోమగాములు కొలంబియా స్పేస్ సెంటర్ నుంచి రోదసిలోకి పయనమయ్యారు. అలా రోదసిలోకి వెళ్లి ఆ ఘనత సాధించిన తొలి భారతీయ సంతతి మహిళగాను, రెండో భారతీయ వ్యక్తిగాను రికార్డు సృష్టించారు కల్పన. అయితే నౌక భూమి నుంచి స్పేస్లోకి వెళ్లే సమయంలో అంతరిక్ష నౌకలోని స్పేస్ షెడ్యూల్లో ఉన్న చిన్న భాగం విడిపోయి వ్యోమగాములు భూమిపైకి రావడానికి ఉపయోగించే ఆర్బిటర్ యొక్క ఎడమ వింగ్పై వేడిని కంట్రోల్ చేసే షీల్డ్లో చిన్న భాగాన్ని దెబ్బతీసింది. అంతరిక్షంలో నుంచి భూమిపైకి వచ్చే సమయంలో ఏ వస్తువైనా తీవ్రమైన వేడికి లోనవుతుంది. ఆ వేడిని తట్టుకోవడానికి వీలుగా ఒక రకమైన షీల్డ్లను అంతరిక్ష నౌకలకు అమరుస్తారు. కల్పన వెళ్లిన నౌకలో దెబ్బతిన్న చిన్న భాగం ఈ షీల్డులకు సంబంధించింది. ఈ విషయాన్ని నాసా వారు గమనించినా దాని గురించి పెద్దగా పట్టించుకోలేదనే విమర్శలు ఉన్నాయి. అయితే ఈ విషయాలు ఏవీ తెలియని కల్పనా బృందం అంతరిక్షంలో 16 రోజుల పాటు గడిపి 80 ప్రయోగాలను విజయవంతంగా నిర్వహించారు. అలా జనవరి నెల పూర్తయింది. తిరిగి భూమిని చేరాల్సిన రోజు రానే వచ్చింది. విజయవంతంగా తమ అంతరిక్ష ప్రయాణాన్ని ముగించి సగర్వంగా భూమిని ముద్దాడాలన్న ఆనందంతో భూమికి పయనమైన కల్పన అండుకోతో విధి ఆటలాడుకుంది. అది 2003 ఫిబ్రవరి 1వ తేదీ. కక్ష నుంచి భూ వాతావరణంలోకి వస్తున్నామనే భావన వ్యోమగాములను ఉత్కంఠకు గురిచేస్తోంది. ఇక 16 నిమిషాల్లో భూమిని చేరాలి. దాదాపు భూకక్షలోకి చేరే కొన్ని నిమిషాల్లోనే హ్యూస్టన్లోని జాన్సన్ స్పేస్ సెంటర్ ఇంజనీర్లతో కొలంబియా స్పేస్ షటిల్కి సిగ్నల్స్ తెగిపోయాయి. జరగకూడనిదేదో జరగనుందని గ్రహించేలోపే కొలంబియా అంతరిక్ష నౌకలో పేలుడు. గాల్లో సంభవించిన పేలుడు 7 వ్యోమగాముల ప్రాణాలను గాల్లో కలిపేసింది. కొలంబియా వ్యోమనౌక తిరుగు ప్రయాణంలో భూమికి 62 కిలోమీటర్ల ఎత్తున ప్రయాణిస్తూ మరో 16 నిమిషాల కాలంలో కేప్ కెనవారాలలోని కెనడీ అంతరిక్ష కేంద్రంలో దిగాల్సి ఉన్న తరుణంలో ప్రమాదానికి గురైంది. ఆ సమయంలో భూ వాతావరణంలోకి ప్రవేశించిన అంతరిక్ష నౌక 10 నుంచి 12 మైళ్లు వేగంలో ఉంది. ఆ వేగానికి భూ ఉపరితలంలో వాతావరణం వల్ల ఆ నౌక మీద 30,000 డిగ్రీల వేడి పడింది. ఆ వేడి వల్ల లాంచ్ అవుతున్నప్పుడు అంతరిక్ష నౌకలో ఏర్పడిన చిన్న పగుళ్లు కొద్ది కొద్దిగా పెరిగి నౌక భూమికి చేరుకోవడానికి 16 నిమిషాలు ఉందనగా విస్ఫోటనానికి గురై పేలిపోగా దాని శకలాలు టెక్సాస్తో పాటు మరో 2 రాష్ట్రాల్లో చెల్లాచెదురుగా పడ్డాయి. అలా ఆ ప్రమాదంలో మన కల్పనతో పాటు మిగిలిన వారందరూ గాలిలోనే ప్రాణాలు విడిచారు. అయితే ఆ శకలాలు విషపూరిత రసాయనాలతో కూడినవై ఉన్నందున పౌరులెవరూ వాటి ఛాయలకు కూడా పోరాదని నాసా హెచ్చరించింది. అయితే ఈ ప్రమాదంపై ఇప్పటికీ పలు అనుమానాలు వినిపిస్తుంటాయి. ఆ నౌక ఇక తిరిగి రాదని, వారి ప్రాణాలు పోతాయని నాసా అధికారులకి నౌక అంతరిక్షంలోకి వెళ్లగానే తెలుసట.
కానీ వారు ముందుగా ఈ విషయాన్ని తెలపలేదు. ఎందుకంటే స్పేస్ షటిల్ కొలంబియాకు లాంచింగ్లోనే ఏదో ప్రాబ్లం వచ్చిందని, ల్యాండింగ్ అనుకున్న విధంగా జరగకపోవచ్చని వార్తల్లో చెప్తూనే ఉన్నారట. అయితే అప్పటికే ఎన్నో ఫైనాన్షియల్ బర్డెన్స్తో సాగిన ఆ ప్రయాణంలో వ్యోమగాములను రక్షించడం చాలా ఖర్చుతో కూడిన పని కాబట్టి నాసా కావాలనే వారి ప్రాణాలను గాలిలో వదిలేసిందన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. మరోవైపు యుఎస్ ప్రభుత్వం యొక్క కొన్ని రహస్యాలు ఆ వ్యోమగాములకు తెలిసిపోయాయని, అందుకే యుఎస్ ప్రభుత్వం వారిని చంపేసిందనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. అలా కల్పనా చావ్లా మరణం నిర్లక్ష్యం వల్ల జరిగిందా, లేక కావాలనే చేశారా అన్న విషయం ఇంకా మిస్టరీగానే మిగిలిపోయింది. అలా అంతరిక్షంలో అడుగుపెట్టిన తొలి మహిళగా ఘనత సాధించిన కల్పన అంతరిక్షంలో ఏమైనా చిన్న పొరపాట్లు జరిగినా బూడిద కూడా మిగలదని తెలిసి కూడా మరణాన్ని సైతం చిరునవ్వుతో స్వీకరించిన ధీశాలి, తన ఆశయ సాధనలో ప్రాణాన్ని సైతం లెక్క చేయని ధైర్యశాలి. కల్పనా చావ్లా చనిపోయినా ఆమె మనకు ఎన్నో జ్ఞాపకాలనే కాదు, మరెన్నో పరిశోధనలను కూడా మనకు అందించి వెళ్ళిపోయింది. అలా ఆకాశంలో నక్షత్రంలా ఓ మెరుపులా మెరిసి అంతర్ధానమైపోయిన కల్పన మనందరి జ్ఞాపకాల్లో సజీవంగానే నిలిచి ఉంది.